హాయ్ హలో వెల్కమ్ టు ప్రతిభా ఎఫ్ఎం. ఈ వీడియోలో మనం హిట్ 3 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నా ఫ్రెండ్తోనే వచ్చిన, మిమ్మల్ని కూడా ఫ్రెండ్ అని అంటున్నా. సో హిట్ 3 మూవీ ఎలా అనిపించింది సల్మాన్ నీకు? నాకైతే బాగానే అనిపించింది. అంటే హిట్ 1 హిట్ 2 లాగానే సస్పెన్స్ లెక్కనే ఉంటుంది అనిపించింది. హిట్ 3 కూడా బాగానే ఉంది. అయితే మనకి హిట్ 2లోనే నాని లాస్ట్కి వచ్చి హిట్ ఇస్తాడని అయితే అర్థమైంది. సో యాజ్ యూజువల్గా నాని హీరో బాగుంది, మంచి థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అటు ఇటు అనిపించింది, అర్థం కాకుండా అనిపించింది. కానీ కాకపోతే సెకండ్ హాఫ్లో ట్విస్టులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ హాఫ్ అట్లా పెట్టిల్లని అర్థమవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే ఒక 30 మినిట్స్ దాకా ఇక మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది. ఆ సీన్లు అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బాగుంది, నాని యాక్టింగ్ అయినా, హీరోయిన్ కూడా బాగానే యాక్ట్ చేసిండు. ఒక వైలెన్స్ కావాలి అనుకున్న వాళ్ళు అయితే కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. ఇక కొద్దిగా వైలెన్స్ ఉన్నోళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు, మరీ ఇంత వైలెన్స్ ఉంది ఏంద్రా బాబు అని అనుకుంటారు. సో అది ఓవరాల్ అయితే బాగుంది, అన్ని రకాలుగా బాగుంది, మంచి సస్పెన్స్ థ్రిల్లరు. థియేటర్కి వెళ్ళి అయితే మంచిగా చూడవచ్చు. ఓకే, బాగుంది. ఒక్క క్వశ్చన్ అడిగితే మొత్తం పెద్ద రివ్యూనే చెప్పేసిండు. ఇప్పుడు నేను చెప్పని ఆశిస్తాను, ఇట్స్ ఓకే. ఎప్పుడు నీ ఒపీనియన్ అని చెప్పేసి సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుందాం అంటే చెప్పలేము, ఎందుకంటే జస్ట్ ఒక లైన్ చెప్పంగానే స్టోరీ అర్థమైపోతుంది. హీరో కొన్ని హత్యలు జరుగుతూ ఉంటే దానికి రీజన్ ఏంటో అని వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఒక ఆడికి వెళ్తాడు. అది చిన్న ఒక పర్సన్ కాదు, కొంత గ్యాంగే కలిసి ఈ హత్యలు చేస్తున్నాయి. కొంచెం శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ లెక్క ఫామ్ అయ్యి ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ హత్యలు జరుగుతున్నాయి, మన మధ్యలోనే ఉంటూ శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఒక చీకటి ప్రపంచంలో అనేది సినిమాలో చూపిస్తారన్నమాట. స్టోరీ ఇంతే చెప్పాలి, ఇంతకన్నా ఎక్కువ చెప్తే మీకు థ్రిల్ మిస్ అవుతుంది అనమాట. సో సినిమా స్టోరీ బాగుంది, బాగాలేదు, రెండు రకాలుగా చెప్పచ్చు. ఎందుకంటే సినిమా లెక్క వస్తే బాగుంది, కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తే మరీ ఇంత వైలెన్స్ అవసరం అనిపించింది. అంతే. తర్వాత ఇక వైలెన్స్ అంటే ఇక ఈ సినిమాలో అవును, అంటే అంత ఘోరంగా నరుకున్నాడు, అంత ఘోరంగా విపరీతంగా. అంటే ఒక సెకండ్ హాఫ్లో ఉంటుంది అన్నమాట ఒక పార్ట్. ఆ పార్ట్ ఎట్లుంటుంది అంటే ఇంకా మరీ క్రూరంగా ఉంటుంది అన్నమాట. అది నేను అట్లా అందులో వాళ్ళకి వేసే శిక్షలైనా అవైనా కూడా చాలా డేంజర్గా ఉంటాయి. మనం చూడనీకే అప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటాం అన్నాడు, ఆ సీన్లు వస్తాయి, అంత డేంజర్గా ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మిక్కీ జే మేరేనా ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టింది అన్నట్టుందన్నమాట. బాగుంది. ఇంతకుముందు మంచి మెలోడియస్ సాంగ్స్ కంపోజ్ చేసే మిక్కీ జే మేరేనా ఇలాంటి మ్యూజిక్ ఇచ్చింది అనిపించింది నాకైతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ అనిపించింది. ఇక శ్రీనిధి శెట్టి యాక్టింగ్ బాగుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎంతో కొంత తన క్యారెక్టర్ ఉంటుంది. సో వెరీ గుడ్. నాని యాక్టింగ్ అంటారా, సినిమా అంతా సీరియస్గానే ఉంటాడు, చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ అనిపించింది, మంచి అనిపించింది. శైలేష్ కొలను అతను ఇదే పంతాలో వెళ్ళిపోతారు కావచ్చు, ఇక సస్పెన్స్ థ్రిల్లర్సే తీసుకుంటూ వెళ్తాడు కావచ్చు, క్రైమ్ థ్రిల్లర్సే తీసుకుంటూ వెళ్ళిపోతారు కావచ్చు. మొత్తానికైతే మీరు సెన్సిటివ్ హార్ట్ ఉన్న వాళ్ళైతే ఈ సినిమా చూడకుర్రి. సినిమా లెక్క చూద్దాం అనుకుంటే చూడరి. వైలెన్స్ మాత్రం ఓవర్ చాలా ఉంది. ఇంకా అంతే, సినిమాను మీరు మంచిగా ఎంజాయ్ చేయండి, థియేటర్లోనే చూడండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే లాస్ట్కు హిట్ 3 తర్వాత అంటే ద ఫోర్త్ కేసులో కూడా మనకు లాస్ట్కు ఎట్లా ఎవరు వస్తారన్నారంటే మన హీరో కార్తిక్ అన్నది ఎంటర్ అయితే అవుతుంది. సో మరి అతని స్టోరీ అన్నది ఎట్లుంటుంది ఏందన్నది ఇంకనైతే తెలియదు. సేమ్ హిట్ 2 లాగా ఎట్లా నాని ఎంటర్ అయ్యిండో లాస్ట్కి, ఇందులో కూడా కార్తిక్ హీరో ఎంటర్ అవుతాడు అన్నమాట. సో ఇక మరి హిట్ 4 కూడా ఉందని మనం హిట్ 4 ఉందని డైరెక్టర్ హింట్ ఇచ్చిండు. తప్పకుండా థియేటర్కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతిభా ఎఫ్ఎం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిభా ఎఫ్ఎం అంటే ప్రతిభా ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.